ఎలా డాన్స్ చేసేస్తుందో చూడండి. ఓ మ్యూజిక్ ఎట్టాల్సిందే. చాలా చాలా బాగున్నాయండి పువ్వులు చూడండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు అయితే మేము ఇంకా సరికొత్త వీడియోతో గుమ్మడి పిందెల వీడియోతో అయితే వచ్చేసామన్నమాట. ప్రెజెంట్ మేమైతే అక్టోబర్ నెలలో ఉన్నామన్నమాట. సో మనకు అక్టోబర్ నవంబర్ ఆ టైంలో అయితే మంచిగా గుమ్మడికాయలు అయితే దొరుకుతుంటాయి. మా పెరట్లోనే మేము పెంచుకుంటుంటాం. మళ్ళీ కొంతమంది ఏంటంటే వాటిని అమ్ముకోవడం కోసం కూడా వాటిని అయితే చేస్తుంటారు అనమాట. సో మాకైతే ఇంటి పెరట్లోనే ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ గుమ్మడి రొద్దలే కనిపిస్తున్నాయి, గుమ్మడి ఆకులు చూడండి. ఇది కడందూరు తేనెటీగ అనమాట. ఆ గుమ్మడి పూత అది ఏదైతే ఉందో దాంట్లో మకరందాన్ని అయితే సేకరించుకుంటుంది. ఇదిగోండి తను మకరందాన్ని అయితే చేకూర్చుకుంటుంది అనమాట. ఇలానే ఈ సీజన్లో అయితే పూలలో తెలుసు కదా, ఇంకా మకరందం కోసం చాలా తేనెటీగలు అయితే కనిపిస్తుంటాయి. ఇవి చూడండి ఎన్ని గుమ్మడి పూతలు ఉన్నాయో, పువ్వులు అనమాట ఇవి. సో ఇక్కడే మనకు గుమ్మడికాయలు అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి చూడండి. ఇది పెన్సిల్ పిక్కలు ఉన్నాయి కదా, దాని లోపలికి అయితే వెళ్ళిపోయింది అనమాట గుమ్మడి పిందె. చాలా బాగా కాస్తుంది. సో మీకు షార్ట్ వీడియోలో కూడా చూపించాను కదండి ఈ పెన్సిల్ మొక్కల కోసం, పిక్కల కోసం. చూడండి చాలా విరగ్గా కాస్తుంది. ఇదిగోండి మనకు కావాల్సిన గుమ్మడికాయ అయితే ఇంకా ఇదే. మందారం చెట్టుకు ఆనుకొని అయితే గుమ్మడికాయ చాలా బాగా కాసింది. ఇలానే తోటలో చాలా ఎక్కువ ఉన్నాయి, లోపల కనిపించట్లేదు. ఈ గుమ్మడికాయ అయితే మురిగిపోయిందండి. ఇది మొత్తం కూడా వేస్ట్ అయిపోయింది. ఇదిగోండి మాకు కావాల్సిన గుమ్మడికాయ అనమాట. ఇదే కూర వండుకుని తిందామని ఫిక్స్ అయ్యాం. విరిగిపోయిందా? సరే ఇచ్చేయి మరి అక్కకి. కనకాంబరాల ఫ్లవర్స్, అలాగే వచ్చేసి ఇక్కడ గోవా ట్రీ, అలానే ఇక్కడ వచ్చేసి కమల చెట్టు అనమాట. అన్నీ కూడా ఈ పెరట్లో అయితే ఉన్నాయి చూడండి. ఫుల్ డౌన్ అనమాట ఇది హౌస్ కిందకి. వచ్చే బావా, పువ్వు పట్టుకొని ఏం చేస్తావు? కోడలు అమ్మండి, తీసుకెళ్ళిపోమ్మా, ఇంటికి పట్టుకెళ్ళిపో. కట్ చేసేటప్పుడు కూడా దాని లైనింగ్స్ అయితే అసలు ఎక్స్పీరియన్స్ లేకపోతే మనం అంత లైనింగ్ అయితే కట్ చేయలేము. ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఉడకబెట్టుకోవడానికి కూడా ఈ విధంగానే కట్ చేసి మంచిగా అయితే ఉడకబెట్టుకొని తింటామండి. అది ముదురుకాయలు అయితే బాగుంటాయి, లేతవి కూడా బాగానే ఉంటాయి, కానీ ముదురుకాయ ఇంకా బాగుంటుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇవన్నీ లేతవి కదా, లోపల పొట్టు కూడా చాలా లేతగా ఉంది. వీటిని అయితే పశువులు చాలా నీట్గా అయితే మేస్తాయి అన్నమాట. అలానే గుర్రాలు అయితే ఇంకా చాలా ఇంట్రెస్ట్గా తింటాయి. ఎలా డాన్స్ చేసేస్తుందో చూడండి. ఓ మ్యూజిక్ ఎట్టాల్సిందే. ఇదిగోండి పీసెస్ కూడా మరి అంత చిన్నవి కాకుండా ఇలా సైజు కట్ చేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే లేతవి కాబట్టి బేగి ఉడికిపోద్ది. లోపల ఉన్న పొట్టుని ఈ విధంగా అయితే తీసేసుకోవాలన్నమాట. అది కూరలో కలుపుకుంటే అంత టేస్ట్ అయితే రాదు, దానివల్ల తీసేసి పక్కన పెట్టుకోవాలి. నేహాలి, నువ్వు చెయ్యవా పని? అయిపోయింది కటింగ్ అయితే. మాకు ఈ మాత్రం సరిపోద్దండి, ఎందుకంటే ఎక్కువ తినలేము, దానివల్ల ఇది సరిపోద్ది మాకు. మిగతా దాన్ని కూడా మళ్ళీ నెక్స్ట్ కుకింగ్ కోసం అనేసి వదిలిపెట్టేస్తాం అనమాట ఆ బద్దని. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఆ బద్దలను అయితే ముందుగానే మేమైతే పప్పు అన్నీ కూడా ఉడకబెడుతున్నామండి. వద్దొద్దమ్మా, కాలిపోతావు, తప్పుకో.
ఇదిగో కొంచెం శుభ్రంగా అయితే చేసుకోవాలి, నీళ్ళతో కడుగుతుంది అక్క. ఇదిగోండి ముందుగానే పప్పు అయితే ఈ విధంగా ఉడకబెట్టుకున్నాం కాంబినేషన్ కోసం అనమాట. ఇప్పుడైతే బద్దల్ని కలిపేస్తున్నాం. మనకు ఈ పప్పుతో కాకుండా మళ్ళీ కందులతో బాగుంటుందండి కాంబినేషను. గుమ్మడికాయ అనేది చాలా బాగుంటుంది, ఈ విధంగా కూడా బాగుంటుంది. మీకు ఈ విధంగా అయితే మేమైతే చూపిస్తున్నాం చూడండి. ఇంకా వర్షాకాలం ఇప్పుడు పోయింది కాబట్టి పర్లేదు, అయినా జల్లి వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా అగ్గి పెట్టాలంటే ఎంతో కష్టపడాలి మేము. ఇప్పటికీ నాకు కళ్ళు మండిపోతుంది. ఆడవాళ్ళకి మాత్రమే సాధ్యం ఇలాంటి పనులన్నీ. చూడండి మా కోడలమ్మ ఏం చేసిందో, పైన ఉన్న రెక్కల ఆ పూల రెక్కల్ని తీసేసి అయితే ఈ విధంగా అయితే పెట్టి ఆడుకుంటుంది. బద్దలు వేసాం కదా, అవి కొంతసేపు ఉడికిన తర్వాత అయితే మనకు కావాల్సిన మసాలా ఐటమ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇది సాల్ట్, ఇదిగోండి మంచిగా అయితే ఉడుకుతున్నాయి ఇవి. కారం కలిపాక కారము ఇంకా గరం మసాలా అయితే కలుపుకున్నాము, ఇంకా అంతే, ఏం కలపట్లేదు. ఇదిగోండి కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే కొంతసేపు ఇంకా ఆయిల్తో వేపుదాం అనేసి మేమైతే ఇంకా పొయ్యిలు అయితే నెట్టేసాం. అవి ఉడుకుతున్నప్పుడు, బాయిల్ అవుతున్నప్పుడు ఇంకా ఈ గుమ్మడి బద్దలు మనం ఉడకబెట్టుకున్నాం కదా, వాటిని అయితే గరిటెతో అవి నుజ్జయ్యేటట్టు అయితే చక్కగా దంచుకుందామండి. అక్కడున్న ఆ కూర ఉంది కదండి, దాని నుంచి అయితే ఆ సాంబార్ని అయితే వేరు చేస్తున్నారు. అప్పుడే అవి దంచడానికి అయితే బాగుంటుంది. కొంచెం నుజ్జు అయ్యేటట్టు అయితే చక్కగా ఈ విధంగా దంచుకోవాలి. నార్మల్గా ఈ విధంగా అదిమినా అవి అయితే నుజ్జు అయిపోతాయండి, ఎందుకంటే అవి బాగా ఉడుకుంటాయి కదా అప్పటికే. కొంతసేపు ఉడికించిన ఆనియన్స్లో అయితే ఇంకా కూర అయితే కలిపేస్తామండి. బాబా స్మెల్ అయితే అదిరిపోయింది. ఇంకా మనకైతే ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే ఉడికిపోయింది. సో ఒక బాయిల్ అయిన తర్వాత అయితే దించేసి తినేద్దాం. ఇదిగోండి ఇందాకైతే మనం కూర వండేసుకున్నాం కదా, ఇప్పుడైతే తినేద్దాం. ఇంకా అన్నం కూర కూడా రెడీగా ఉన్నాయి, మా నోర్లు కూడా తినడానికి అయితే రెడీగా ఉన్నాయి. చాలా రోజులు అయింది, ఇదే ఫస్ట్ టైం ఈ సీజన్లో, అంటే ఇయర్ ఈ సీజన్లో ఇదే గుమ్మడికాయ కూర ఫస్ట్ తిందాం. చాలా వేడిగా ఉంది అన్నంను కూర, ఇప్పుడే దించాం కదా. బాగుందా బుడ్డి? బా సూపరా, చాలా వేడిగా ఉంది, అసలు తినలేకపోతున్నాను, అంత వేడిగా అయితే ఉందన్నమాట. చేయి కూడా పెట్టలేకపోతున్నాను దీంట్లో. గుమ్మడి కూర అయితే చాలా బాగుంది. అంటే ఇలా గుమ్మడికాయలు టేస్ట్ వచ్చే కాయలు అయితే కూర కూడా ఈ విధంగానే టేస్ట్ సూపర్గా అయితే ఉంటుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంది. అలానే మనం గుమ్మడికాయ కోసం మనం చెప్పనవసరం లేదండి, ఎందుకంటే అవి నేచురల్గా పండేవి. దానివల్ల చాలా ఆరోగ్య పరంగా అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో గుమ్మడికాయ యూజెస్ అయితే మనం చెప్పనవసరం లేదు, ఎందుకంటే మనకు నేచురల్గా దొరికే కాయగూరలు అయితే అన్నీ కూడా మన ఆరోగ్య పరంగా చూసుకుంటే చాలా చాలా మంచివి అనమాట. మనం బయట ఎక్కడో కొనుక్కొని మార్కెట్లో తినే కన్నా కూడా ఇవి చాలా స్వచ్ఛతగా చాలా బాగుంటాయి అనమాట. సో వీటిలో మంచి విటమిన్స్ కూడా ఉంటాయి. సో వాటి కోసం అయితే మీకు అన్ని చెప్పనవసరం లేదు, ఎందుకంటే కాయగూరలు అంటేనే తెలుసు కదండి, ఇంకా నేచురల్ అయితే హెల్త్కి చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనేసి తెలుసు. సో మా చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అలానే ఈ సీజన్లోనే కాకుండా మన వ్యూవర్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి గుమ్మడి కూర మీరు టేస్ట్ చేసి ఉంటే మాత్రం తప్పకుండా ఓ లైక్ కామెంట్ అయితే ఇవ్వండి. బాయ్, సబ్స్క్రైబ్.